నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. అమెరికా సైనికులు బందీలు, హై టెన్షన్లో ట్రంప్. ఆపరేషన్ రోరింగ్ లయన్, ఇజ్రాయెల్ చిక్కుకుందా? నెతన్యాహు మిస్టరీ ఏంటి? ప్రపంచం ఇప్పుడు ఒక మహాయుద్ధం అంచున నిలబడిందండి. అగ్రరాజ్యం అమెరికా వ్యూహాలు రోజు రోజుకి తలకిందులు అవుతున్నాయా అన్నది జరుగుతున్న ప్రచారం. మరి ఇజ్రాయెల్ గగనతలంపై ఇరాన్ విధ్వంసం వెనుక మాస్టర్ నైన్ వ్లాదిమిర్ పుతినా? 173 మంది అమెరికన్ డెల్టా ఫోర్స్ కమాండర్లు ఇరాన్ సైన్యానికి చిక్కడం వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్ర ఏంటి? అంతకంటే భయంకరమైన ప్రశ్న, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అసలు క్షేమంగా ఉన్నారా? ఇది జరుగుతున్న ప్రచారం. మరి ఇరాన్ హైపర్సోనిక్ మిసైల్ దాడిలో నెతన్యాహు శకం ముగిసిందని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన వీడియోలు ఒరిజినలా లేక ఏఐ సృష్టించిన మాయాజాలమా? నిన్నటి వరకు ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తామన్న అమెరికా ఎందుకు గొంతు సవరించుకుంటుంది? మరి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డెల్టా ఫోర్స్ కమాండర్లు బందీలుగా చిక్కడంతో పెంటగన్ వణికిపోతుందా? మరి ట్రంప్ పఠిస్తున్న శాంతి మంత్రం వెనుక పుతిన్తో చేస్తున్న రహస్య బేరసారాలు కూడా ఉన్నాయా? ఒకప్పుడు ఉక్రెయిన్ అడ్డు పెట్టుకుని రష్యాను ఊపిరాడకుండా చేసిన నాటోకు ఇప్పుడు అదే సీన్ రివర్స్ అవుతుందా? మరి ఇరాన్ నెలకు 100 బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేస్తుంటే అమెరికా కేవలం 30 మిసైళ్లు మాత్రమే తయారు చేయగల స్థితికి పడిపోయిందా? మరి చైనా దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతి ఆపేయడంతో అమెరికా ఆయుధాగారం ఖాళీ అయిపోతుందా అన్నది కూడా జరుగుతున్న ప్రచారం. మరి దక్షిణ కొరియా నుంచి తెచ్చుకున్న ఇంటరప్టర్లు ఇరాన్ మిసైల్ వర్షం ముందు ఏ పాటివి అన్న ప్రశ్న తలెత్తుతుంది. అసలు సస్పెన్స్ టెల్ అవివ్లోని ఒక రహస్య అపార్ట్మెంట్లో దాగి ఉంది అని. మరి మొసాద్ చీఫ్ డేవిడ్ బర్నేతో నెతన్యాహు భేటీ అయిన భవనంపై ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణులు విరుచుకుపడ్డాయా? ఇది ప్రశ్న. మరి మార్చి 7 నుంచి నెతన్యాహు ప్రజల ముందుకు రాకపోవడం, ప్రెస్ నోటు ఇవ్వకపోవడం వెనుక అసలు అర్థం ఏంటి? ట్రంప్ పంపిన యుద్ధ వ్యూహకర్తల బృందం జాయింట్ మీటింగ్లో పాల్గొనకుండానే అమెరికాకు ఎందుకు తిరిగి వెళ్ళిపోయింది? మరి నెతన్యాహు అందుబాటులో లేరన్న నిజాన్ని ట్రంప్కు కూడా తెలియనివ్వడం లేదా? చాలా అనుమానాలు. మరి నెతన్యాహు సోదరుడు ఇద్దో నెతన్యాహు తన ఇంట్లోనే క్షిపణ దాడిలో చనిపోవడం దేనికి సంకేతం? అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెట్ ఇంటర్వ్యూ మధ్యలో తడబడడం వెనుక నెతన్యాహుపై దాడి విషయం తెలియడమేనా? ఒకటి కాదు, రెండు కాదండి, వందల రకాల ప్రశ్నలు. మరి నెతన్యాహు లొకేషన్ను ఇరాన్ అంత ఖచ్చితంగా ఎలా గుర్తించగలిగింది? టెల్ అవీవ్లోని ఒక అపార్ట్మెంట్లో జరుగుతున్న రహస్య భేటీ వివరాలు ఇరాన్కు ఎవరు చేరవేశారు? మరి ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులకు 9 నిమిషాల సమయం పడితే నెతన్యాహు అక్కడ ఉన్నారన్న సమాచారం నిమిషాల్లో ఎలా వెళ్ళింది? మరి ఇజ్రాయెల్లో ఉన్న 2 లక్షల మంది రష్యన్ మాట్లాడే యూదుల్లో ఎవరైనా పుతిన్కు ఇన్ఫార్మల్గా మారారా అన్న ప్రశ్న కూడా తలెత్తుంది. లేక అగ్రరాజ్యం గూఢచారి సంస్థ సిఐఏనే ఇదంతా నడిపిస్తుందా? మరి సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన ఇరాన్ ఆటో పైలట్ మోడ్లో 7 జోన్లుగా విడిపోయి ఇప్పుడు యుద్ధం చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ పరిస్థితి మాత్రం ప్రశ్నార్థకంగా రోజు రోజుకి మారుతుంది. అమెరికా అడ్డుపడకపోతే ఇజ్రాయెల్ శ్మశానంగా మారేదన్న ట్రంప్ కామెంట్స్ దేనికి నిదర్శనం? మరి ఈ గ్లోబల్ వార్ థ్రిల్లర్లో తదుపరి సీన్ ఏంటి? నెతన్యాహు తిరిగి వస్తారా లేక చరిత్రలో కలిసిపోతారా? ఒకే ఒక ప్రశ్న అండి, ఒకే ఒక ఆలోచన, కానీ 100 రకాలుగా దానికి జవాబులు దొరుకుతున్నాయి. సరే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జవాబులు రాసుకుంటున్నారు ఆ ప్రశ్నలకి. అసలు ఎవరున్నారు, ఎవరు పోయారు? అసలు ఈ యుద్ధం ఎటువైపు వెళ్తుంది? అసలు ఆగే పరిస్థితి ఉంటుందా? 3వ ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తుందా? అసలు ట్రంప్ ఆలోచన ఏంటి? ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది? ఇరాన్ ఎందుకు పట్టు వేయటం లేదు? ఇంకా తొడగొట్టే అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అంటే మరి ఆయనకి ఉత్తర కొరియా, రష్యా, చైనా మేమున్నాం, నువ్వు దూసుకుపో అని చెప్పి వెనక నుంచి వెన్నుదండుగా ఉన్నారా? ఇరాన్లో ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ట్రంప్ స్వరం ఎందుకు మునుగుతుంది? పెంటగాన్లో అలజడి ఎందుకు చెలరేగుతుంది? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ యుద్ధం ఎటువైపు వెళ్తుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. మరి పెద్దన పాత్ర పోసేది ఎవరు? ఈ యుద్ధాన్ని ఆపేది ఎవరు? ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేయకుండా ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీన్ని ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంది అంటున్నారు చాలామంది నిపుణులు, చాలామంది దేశాలు. మరి అది ఆగే పరిస్థితి ఉంటుందా? ఇరాన్ని ఆపేదెవరు? ట్రంప్ వ్యూహాలు ఇప్పటికైనా సరే
ఆపుతారా? లేతే ఇంకా కొత్త వ్యూహాలతోటి ఇరాన్‌ని మట్టు పెడతామని చెప్పి తనదైన స్టైల్‌లో హెచ్చరికలు చేస్తారు. ఎందుకంటే అమెరికా సిటిజన్సే ట్రంప్ మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్నారు. "నువ్వు ఆపు స్వామి, నిన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం. చాలా పనులున్నాయి. దాని మీద దృష్టి పెట్టు. నువ్వు ఏదో దేశం మీద నీకు బలం ఉంది కదా! నువ్వు ఆధిపత్యం చేస్తే మేమిక్కడ మునిగిపోతున్నాం" అని చెప్పి టెన్షన్ పడే పరిస్థితి. ఒక్క ఇరాన్, అమెరికా మధ్య ఉన్న ఈ పోరు ప్రపంచ దేశాలు అన్నిటిని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నది. గ్యాస్ అంశాలు చూస్తున్నాం. రేపు ఫ్యూల్ ఏమవుతుందో తెలీదు. మార్కెట్లన్నీ కూడా పూర్తిగా కుప్పకూలిపోతున్నాయి. పేక మేడల్లో కూలిపోయే పరిస్థితి. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. మరి దీన్ని బ్రేక్ వేసేది ఎవరన్నది కాలమే నిర్ణయించాలి.